గర్భసంచిలో ఈ ప్లాసెంటా అనేది కిందకి జారినప్పుడు లో లేయింగ్ ప్లాసెంటా కానీ కంప్లీట్ ప్లాసెంటా కానీ ఉన్నప్పుడు ఏంటంటే మీకు డాక్టర్ గారు అంటే మేము కొన్ని పేషెంట్స్కి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉంటాం. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే రెస్ట్లో ఉండడం. ఎందుకంటే ఈ గర్భసంచి అనేది మనకి వర్టికల్ అంటే నిలువుగా ఉంటుంది. సో ఈ గర్భసంచిలో ప్లాసెంటా అనేది కింద భాగంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఏ స్ట్రెస్ అయినా కానీ ఎక్కువ వర్క్ చేసినా కానీ ఎక్కువ ట్రావెలింగ్ కానీ స్ట్రెస్ అవ్వడం వల్ల ఈ బేబీ యొక్క ఎఫర్ట్ వల్ల కంప్రెషన్ వల్ల ఒక్కొక్కసారి ఈ ప్లాసెంటా మీద పడి దానివల్ల బ్లీడింగ్ అవ్వడం వల్ల ఇతర సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెస్ట్లో ఉండడం. రెస్ట్లో ఏంటంటే దాంట్లో రకరకాల ఉంటాయి. కంప్లీట్ బెడ్ రెస్ట్ కానీ అంటే ఆ ప్లాసెంటల్ పొజిషన్ని బట్టి మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఏంటంటే వీళ్ళని ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయడము, ఎక్కువ స్ట్రెన్వస్ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయడము, ఎక్కువ బరువులు మోయడం అనేది కూడా అవాయిడ్ చేయడం అనేది మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలాగే ఇంటర్కోర్స్ అంటే హస్బెండ్తో సంపర్కంలో ఉండొద్దని కూడా మనము దాని అడ్వైస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్ట్రెన్వస్ యాక్టివిటీస్ వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇదే కాకుండా ఒకసారి ఈ ప్లాసెంటా లో లయింగ్ ఉంది అని డయాగ్నోస్ అయినప్పుడు రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ అంటే మీ డాక్టర్ గారితో రెగ్యులర్గా టచ్గా ఉండడము. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ లో లయింగ్ ప్లాసెంటా ఉన్న వాళ్ళకు ఎక్కువ మోతాదులో స్కానింగ్స్ అవసరం పడుతుంది. సో డాక్టర్ గారు ఒక్కొక్కసారి అడ్వైస్ చేసినప్పుడు తప్పకుండా మీకు స్కాన్ అనేది అడ్వైస్ చేసినప్పుడు చేయించుకోవడము, హీమోగ్లోబిన్ని ఇంప్రూవ్ చేసుకోవడము అంటే కరెక్ట్గా వాల్యూస్ని మెయింటైన్ చేయడము. ఒకవేళ మీకు లో హీమోగ్లోబిన్ ఉందంటే డైట్ ద్వారా, మెడికేషన్స్ ద్వారా, ఐరన్ సప్లిమెంట్స్ ద్వారా ఈ హీమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మీకు ఒకవేళ బ్లడ్ లాస్ అయినా కానీ బాడీ అనేది ఆ లాస్ని కోపప్ చేసేంత స్టామినా అనేది డెవలప్ చేసుకోవడం అనేది చాలా అవసరం.